ఉయ్యాల బొట్లో పోసి భగవంతుడు జ్వాల బాధపడుతుంది జొజ్జోరాలి జొజ్జోరాలి అమ్మా శ్రీనివాసరావు అంటున్నాడు అమ్మా నేను ఉద్యాన వరదలకి రాజ్యాపురాజులతో ఆడేడు కులమాత అంటుంది బాబు ఉద్యాన వరదల్లోని రాజ్యాపురాజులతోని అడగనగానే కాకర కాదని కానబట్టి పడితే ఎల్ల టచ్చాన్నిచ్చి బాణమిచ్చి ఉద్యాన వరదలకి ఎలాగెళ్తున్నాడా నా రావుడి బలాలు ఉద్యాన వరదలకి పోతుంది అడుగులో మృగాలు శుదిరిపోతున్నాయి వెనకడగా రాజ్యాన్ని ఏలే మహనీయుడు ఎవరండి ఆకాశరాజు భార్య ధరణీదేవి గారండి ధరణీదేవి గారికి ఆకాశరాజు కూడా సంతానం లేకమ్మా చిన్నాడు ఎంత చక్కగా రాజు ఆకాశరాజు సిద్ధపోతా ఉన్నాడు ఆకాశరాజు ధరణీదేవి కూడా ఆకాశరాజు గారికి 12 మంది పైలు కాపులటండి ఇనప నాగళ్లతోని నమ్మ తోటల్లోని దుగ్గులే దున్నుతా ఉన్నారు నాగలగా తగిలింది బంగారు పెట్టి పట్టుకుని ఆకాశరాజు గారి దగ్గరికి వచ్చారు ఏమంటే మహారాజు గారు మన భూములు దున్నుతుంటే భూములు దొరికింది బంగారు పెట్టి అన్నారు పెట్టి తెరిచి చూడమన్నారు పెట్టిలో ఉన్నటండి ఇయ్య సూర్యాల క్రాంతి ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో అంతే వెలుగొచ్చిందట అందులో పలాపురుషం ఉంది కలాపు వృక్షంలో అందమైన ఆడబాల ఉంది ఆడబాల తీసుకొచ్చి ఆకాశరాజు గారు ధరణీదేవి అంటున్నాడు దేవి దేవి కనా పెంచల బాలు